అప్గ్రేడ్ అవుతావు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అసలు మీరు. 100% కమిటీస్ అది దానికి మీరు ఎవరినైనా ఎట్లా మిగతా చోట్ల ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? హుజురాబాద్ లో 6,000 ఓటు, మునుగోడులో 5,000 ఓటు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎంత పడుతుంది ఓటు? 10,000 అవుతుందో ఓటుకు ఎంత? దేనికి పైసలా పంచటోడు ఉన్నప్పుడు తీసుకుంటారు, ఎందుకు పంచరు? మీ దగ్గర మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి పంచలేదా అని నేను ఎందుకు అంటానండి? మీకు తెలియదా? పంచారా? ఏమో నాకు తెలియదు, నేనైతే నేను అక్కడ లేను. వారు పంచారా వీరు పంచారా కాదు, ప్రజలు మాత్రం కరప్టెడ్ కాదు, ఇది క్లియర్. నేను యావత్తు తెలంగాణ ప్రజలకు చెప్తున్నాము, ప్రజలు కరప్టెడ్ కాదు. కరప్షన్ అలవాటు చేసింది రాజకీయ నాయకులే, వేరే వాళ్ళు కాదు. వారు ఇప్పుడు ఒక సామాన్య ప్రజలు ఉన్నారు, ఒక మామూలు వ్యక్తి ఉన్నాడు గ్రామంలో, సరే అతనికి వ్యవసాయం ఇల్లు తప్ప ఏం తెలియదు, బయటకు వెళ్ళలేడు. పొద్దున్న లేస్తే మళ్ళా లీడర్ల దగ్గరికి ఏదైనా కష్టం వస్తే పోలీస్ స్టేషన్ది కానీ ఎంఆర్ఓది కానీ ఎండిఓది కానీ ఎక్కడైనా సమస్య వస్తే మళ్ళీ రాజకీయ నాయకుని దగ్గరికే పోవాలా. ఆ ఊర్లో 3-4 పార్టీలు ఉంటాయి, 5 పార్టీలు ఉంటాయి, 10 మంది నాయకులు ఉంటారు. తీసుకొచ్చి ఇంట్లో డబ్బులు ఇస్తాడు అనుకో, తీసుకోను అంటాడు నిజాయితీగా. ఇచ్చిన వాడికి అనుమానం ఏమొస్తుంది? వీడు తీసుకుంటలేడు కాబట్టి మాకు వెయ్యడు అని. అట్లా ముగ్గురి దగ్గర తీసుకోను అంటే ముగ్గురికి ఆయన దగ్గర తీసుకున్నాడేమో, నా దగ్గర తీసుకోలేడు కాబట్టి వీడు వానికే ఓటేస్తాడని అనుకుంటాడు. ఈ నెత్తి నొప్పి కన్నా ఆడు ఇచ్చిపోతే సపడా కూరుకున్నది నయమని ఎంతో మంది. కొంతమంది ఓటు వేయము, మాకు పైసలు అందలేదని చెప్పి ధర్నా చేస్తున్నారని చెప్తున్నారు. అవన్నీ రాజకీయ నాయకులు తయారు చేసిన. కేసీఆర్ గారి సభ అయింది అనుకోండి, బీజేపీ వాళ్ళు 10 మందిని తయారు చేసేసి ఆడ నేను అనిపించాలన్నట్టు. రేవంత్ రెడ్డి గారి సభ అయింది అనుకోండి, అనిపించాలా. మోడీ గారి సభ అయింది అనుకో, వీళ్ళు అనిపించాలా. ఎవరితో అనిపిస్తారు? కండువ ఉంటే కార్యకర్త, కండువ లేకపోతే ఓటరు, అంతే సింపుల్. పోలింగ్ రోజు ఓటరు ధర్నా చేసి మాకు పైసలు అందలేదని చెప్పి ధర్నా చేసే సందర్భం. రాజకీయ నాయకులు చేసే కుయుక్తులు ఇవి, లక్షణాలే ఇటువంటి లక్షణాలు ఉన్నాయి వాళ్ళు. మీరు రూపాయి పంచకుండా అవతల కేసీఆర్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కాబట్టి పంచారు. ఆయన ఎట్లా గెలిచారు? మెజార్టీ ఎంత? 17,000 కదా? లేదండి, 14,000 రేవంత్ రెడ్డి గారి మీద, 7,000 కేసీఆర్ గారి మీద. 7,000 గెలవడానికి కారణాలు చెప్పినాం కదండి. ఓడిపోయినా పర్వాలేదు, తప్పు చేసి గెలిచే కన్నా నిజాయితీగా ఓడిపోవడమే నేను సాధిస్తాను. 150 కోట్లు సొంతంగా డెవలప్ చేస్తాను. అది విద్య వైద్యము ఫ్రీగా ఇస్తా. కాన్స్టిట్యున్సీలో నేను చేసిన పని వల్ల రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా తీసుకొని దేశవ్యాప్తంగా భారతదేశంలో విద్యా వైద్యము ఫ్రీగా కావాలనేది నా ఆలోచన. విద్యా వైద్యం ఫ్రీగా కావాలంటే ఒక భరత్ గారు మీ కష్టార్జితంలో సంపాదనలో ఇక్కడున్న మీ అందరికి కూడా మీ సంపాదనలో అత్యధిక వ్యయమయ్యేది దేనికి? పిల్లల చదువులకి, తర్వాత వచ్చే అనారోగ్యానికి. ఇంతకు తప్ప మీరు పెట్టే ఖర్చు ఏం లేదు. కాదు కూడా ఎంత పెడదామన్నా ఖర్చు కాదు. మీకు కావాలంటే చూపిస్తాను నేను. ఆ రెండింటికి తప్ప మీరు ఖర్చు పెట్టి చూడండి, 2-3 రోజుల్లో అల్ప వస్తుంది. ఏం తింటాం హోటల్లో, ఏ హోటల్ పోతాం, ఇంట్లో వండుకొని పప్పన్నం తిందామంటాం. బిర్యానీకి రోజు పోరు, ఖచ్చితంగా 4 రోజులకు బంద్ అయిపోతాం. కానీ మందు మాత్రం అది కూడా బంద్ అయిపోతుంది. ఇది ఫ్రీ బీజులు అలవాటు చేసి ఊర్లో కష్టపడి ఒళ్ళు నొప్పులతో దాగిన వ్యక్తికి, బల్పెక్కి బాగా డబ్బులు ఎక్కాయి స్టేటస్ కోసం పబ్బులలో దాగే వ్యక్తికి పొంతన లేదు. ఆ పొంతన చెయ్యొద్దు, అది తప్పు. కానీ కష్టపడిన వాళ్ళు కూడా, యువత కూడా సాయంత్రం అయితే అదైపోతుంది. డబ్బులున్న తల్లిదండ్రులు ఉంటే పిజ్జా బర్గర్లు తినుకుంటా, ఫోన్లు చూసుకుంటా, హాఫ్ పాయింట్లు వేసుకొని, హాఫ్ కటింగ్లు పెట్టుకొని, చినిపోయిన పాయింట్లు వేసుకొని రోడ్ల మీద భాషణ చేసుకుంటూ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. అది స్టేటస్ అనుకుంటున్నారు. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే మా పిల్లల్ని చాలా సుఖంగా చూస్తున్నాం, మా తల్లిదండ్రులు మాకు కష్టంగా పెంచారు, మేము బాగా లగ్జరీగా వేస్తున్నామని వీళ్ళు అనుకుంటారు. ఎవరి మూర్ఖత్వం వాళ్ళకి, అది పైశాచికత్వం అంటారు. అది ఒక లిమిటేషన్ దాటి అవైలబిలిటీ ఇవ్వడం అనేది తప్పు. ఏదైనా సరే, ఎవరికైనా సరే. ఓకే, అంటే సో ఇప్పుడు నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ అయితే త్వరగా